హాయ్ అండి. సమ్మర్లో ఒంట్లో వేడి తగ్గించుకోవాలన్నా, రైస్తో పాటు రోటీ పుల్కా చపాతీల్లోకి ఒకటే కర్రీ కావాలన్నా బెస్ట్ చాయిస్ ఈ దహీ క్యాప్సికమ్. ఈ కర్రీ టేస్ట్ సూపర్గా ఉండడంతో పాటు ప్రాసెస్ కూడా సింపుల్గా ఉంటుంది. దీనికోసం కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయినాక షాజీరా కానీ జీలకర్ర కానీ వేసి ఇంకొక టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా వేసి ఫ్రై అయినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రెమ్మలతో పాటు 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి కాస్త ఫ్రై అయినాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి 50% కుక్ అయినాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని అవి కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 80% కుక్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కారం, చిటికడంతా పసుపుతో పాటు 1 టేబుల్ స్పూన్ శనగపిండి వేసేసి స్పైసెస్ అన్ని క్యాప్సికమ్ ముక్కలకి పట్టి శనగపిండిలోని పచ్చంతా పోయే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కాస్త కసూరి మేతి వేసేసి ఇంకొకసారి మిక్స్ చేసేసుకొని ఉండలేమీ లేకుండా బ్లెండ్ చేసి పెట్టుకున్న కమ్మటి పెరుగు ఒక పెద్ద కప్పు వేసేసి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీగా ఉండే దహీ క్యాప్సికమ్ తయారైపోయింది. రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.